ఏకపక్షమైన నిర్ణయం తీసుకొని ఇవాళ మా సభ్యుడు గొంతు నొక్కడం జరిగింది. అందుకే ఇవాళ రాజ్యాంగాన్ని రచించిన భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఈ రాష్ట్రంలో జరుగుతున్న రాజ్యాంగ హక్కుల హననం గురించి, ఈ రాష్ట్రంలో జరుగుతున్న అప్రజాస్వామికమైన పోకడల గురించి మరి నిరసన చెప్పడానికే ఇక్కడ వచ్చి కూర్చున్నాం. మరి ఇక్కడికి వచ్చి చూస్తే పరిస్థితి ఏందండి? ఇక్కడికి వచ్చి చూస్తే ఆ మహానుభావుడు ప్రపంచంలోనే అతిపెద్దదైన 125 అడుగుల డాక్టర్ బాబాసాహెబ్ విగ్రహం ఏదైతే కేసీఆర్ గారి ప్రభుత్వం ఏర్పాటు చేసిందో, కనీసం ఆ విగ్రహానికి కూడా అక్కడ పోయి కూర్చునే దానికి అవకాశం లేకుండా ఇక్కడ గేట్లు మూతలు పెట్టి ఆ మహానుభావుని కూడా సంకెళ్లతో బంధించిన ఒక నీచమైన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పుకోక తప్పదు. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు, పేరుకేమో ప్రజాపాలన, చేసేవేమో అన్ని అప్రజాస్వామిక పనులు అన్నట్టుగా ఇవాళ ఏకపక్షంగా పెద్దలు జగదీశ్వర్ రెడ్డి గారి గొంతు నొక్కడం అంటే ఇది జగదీశ్వర్ రెడ్డి గొంతు నొక్కడం కాదు, ఆయన ఒక్కడికి జరిగిన అవమానం కాదు. ఈ రాష్ట్రంలోని రైతాంగం తరపున, ఈ రాష్ట్రంలోని ఆడబిడ్డల తరపున నెలకు 2,500 రూపాయలు కావాలని గొంతు విప్పినందుకు, రాష్ట్ర రైతాంగం తరపున రుణమాఫీ జరగలేదు అని చెప్పి ప్రశ్నించినందుకు, రాష్ట్ర రైతాంగం తరపున ఎండుతున్న పంటల విషయంలో మా పార్టీ తరపున ప్రభుత్వాన్ని నిలదీసినందుకు, రాష్ట్ర పేదవాళ్ల తరపున పెంచని పెన్షన్ల గురించి, అమలు కాని 6 గ్యారంటీల గురించి, 420 హామీల గురించి ప్రశ్నించినందుకు తట్టుకోలేక ఈరోజు ప్రభుత్వం ఒక కుయుక్తితో మా సభ్యుడిని సస్పెండ్ చేసింది. అందుకే నిరసనగా మేమందరం కూడా ఇక్కడ కూర్చున్నాం. ఇవాళ వాళ్ళు అనుకుంటా ఉన్నారు కేవలం ఒక గొంతు నొక్కినంత మాత్రాన, శాసనసభలో మా పార్టీ యొక్క సభ్యుడి యొక్క ప్రసంగానికి అంతరాయం కలిగించినంత మాత్రాన ఏదో సాధిస్తామని చెప్పి వాళ్ళు భ్రమపడతా ఉన్నారు. కానీ రాష్ట్రంలోని ప్రజలు అన్నీ గమనిస్తా ఉన్నారు. 15-16 నెలల్లో కేవలం 20% కమిషన్లు, ఢిల్లీకి మూటలు పంపడం మీద ఉన్న దృష్టి ఈ రాష్ట్రంలోని పేదలకు మేలు చేయాలనే విషయంలో మాత్రం ఈ ప్రభుత్వానికి ఎంత మాత్రం లేదు అనేది ప్రజలకు కూడా అర్థమైపోయింది. కాబట్టే ఇవాళ ముఖ్యమంత్రి గారిని ఎక్కడికక్కడ ప్రజలు శాపనార్థాలు పెడతా ఉన్నారు. ఇవాళ జగదీశ్వర్ రెడ్డి గారు ఒక్క పొల్లు మాట కూడా మాట్లాడలేదు. రేపు రాష్ట్ర వ్యాప్తంగా మేము బీఆర్ఎస్ కార్యకర్తలకు కూడా పిలుపునిస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ యొక్క అప్రజాస్వామిక వైఖరికి వ్యతిరేకంగా, ఈ ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం యొక్క అహంకార నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కూడా ప్రభుత్వం యొక్క దిష్టిబొమ్మల దహనానికి వెంటనే మీరు పిలుపునిస్తూ, దాంతోపాటు బడ్జెట్ సమావేశాల్లో నిజానికి అన్ని కూడా మేము ప్రశ్నించబోతా ఉన్నామని వాళ్ళకి తెలుసు. మరి బడ్జెట్ సమావేశాల్లో బీఆర్ఎస్ ఉంటే ఖచ్చితంగా మరి ప్రజల తరఫున గట్టిగా దాడి చేస్తారు, గట్టిగా ప్రశ్నిస్తారు. 420 హామీలు, 420 పనులు, ఈ కాంట్రాక్టులు, కమిషన్లు, మరి ఢిల్లీకి మూటలు అన్ని వెలుగులోకి వస్తాయనే భయంతో మా గొంతు నొక్కే ప్రయత్నం ఏదైతే చేస్తా ఉన్నారో తప్పకుండా దీనికి మరి ప్రజలు కూడా సమాధానం చెప్తారు, మేము కూడా సమాధానం చెప్తాం. రేపు రాష్ట్ర వ్యాప్తంగా మరి మా సభ్యుడి యొక్క అప్రజాస్వామిక రేపు సాయంత్రం వరకు మరి ఈ కార్యక్రమం కూడా చేస్తాం. దాంతోపాటు మరి మా సభ్యుడి యొక్క గొంతు ఈరోజు నొక్కినందుకు తప్పకుండా ఈ ప్రభుత్వం ఇంతకు ఇంత అనుభవిస్తుంది. భవిష్యత్తులో ఈరోజు ఏ రకంగానైతే ఏకపక్షంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహారం చేసిందో భవిష్యత్తులో తప్పకుండా వారికి కూడా శిక్ష తప్పదు ప్రజా కోర్టులో అనే మాట కూడా తెలియజేస్తూ థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో ఏం జరుగుతుందో, శాసనసభలో ఏం జరుగుతుందో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూసిండ్రు. మేము మాట్లాడుతున్న సందర్భంలో దురదృష్టవశాత్తు శాసనసభలో ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన సభ్యులు మాట్లాడుతున్న దాన్ని వాస్తవానికి లైవ్ కూడా ఇవ్వడం లేదు అని చెప్పి ప్రజలు మాకు చెప్తా ఉన్నారు. అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం నిజాన్ని దాచిపెడతామనుకుంటే సాధ్యం కాదు. శాసనసభలో ఒక్కరోజు కూడా అన్పార్లమెంటరీ వర్డ్ కానీ, ఇతరులు కించపరిచే విధంగా కానీ, శాసనసభ ఉందతనాన్ని తగ్గించే విధంగా కానీ ఎప్పుడు కూడా నేను మాట్లాడలేదు. ప్రత్యేకించి చైర్కు సంబంధించి స్పీకర్ గారి అధికారాలు ఏందో, స్పీకర్ గారి విధులేందో
అన్నీ కూడా నాకు తెలుసు సీనియర్ శాసనసభ్యుడిగా. ఎక్కడ కూడా స్పీకర్ గారి గౌరవానికి భంగం కలిగించే పద్ధతిలో కూడా నేను మాట్లాడలేదు. ఇది కేవలం ప్రభుత్వ కుట్ర.